వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. మన సబ్స్క్రైబర్స్ చాలామంది మన వీడియోలన్నీ కూడా చూసి శ్రీకాళహస్తి వెళ్ళి సద్గురు సుబ్రహ్మణ్య గారిని కలవటానికని వెళ్ళారు. పాపం వాళ్ళలో కొంతమందికి అడ్రస్ తెలియక మళ్ళీ తిరిగి వచ్చి నాతోటి చెప్పారు, సార్ ప్రతి వీడియోలో కూడా గురువుగారు అడ్రస్ పెట్టండి అని చెప్పారు. అందుకని వాళ్ళ కోసమని ప్రతి వీడియోలో కూడా సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క అడ్రస్ని చెప్తూ ఉన్నాం. సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఇంటి నెంబర్ 6/23, చెన్నై రోడ్, ఎల్ఐసి కాలనీ, భారత్ గ్యాస్ గోడౌన్ లైన్. సెల్ నెంబర్ 8106530630. ఈ సెల్ నెంబర్ వాళ్ళ గురువు గారు అబ్బాయి యుగంధర్ గారిది. ఆయన ఎప్పుడూ ఆయన దగ్గరే ఉంటూ ఉంటారన్నమాట. ఆ నెంబర్కి ఫోన్ చేసినా కానీ చెప్తారు. అయితే గురువు గారిని కలవటానికి జనాలు ఎక్కువ అయ్యారు. అందువల్ల వాళ్ళు టైమింగ్స్ పెట్టారు. ఇప్పుడు ఉదయం పూట 9 నుండి 11 లోపు మాత్రమే, సాయంత్రం పూట ఇదే 5 నుండి 7:30 వరకు. ఈ టైంలోనే సద్గురు దర్శనం అనేటువంటిది మీకు దొరుకుతుంది. ఆ టైంలో ఆయన్ను కలిసి మీరు మీకున్న సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ఆయనతోటి వివరించి పరిష్కార మార్గాన్ని కనుక్కోండి. అసలు మన ఛానలే జ్ఞాన ప్రసూనాలు మానసిక ప్రశాంతతకు సంబంధించినటువంటి ఛానల్ మంది. ఈరోజు ఎల్కేజీ చదివేటువంటి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పీజీ చేసే వాళ్ళ వరకు కోటీశ్వరులకు కానీ ఎవ్వడికి కూడా మనశ్శాంతి అనేటువంటిది లేనే లేదు. మనశ్శాంతి లేదు, అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు. మానసిక ఒత్తిడికి గురవుతూ ఉన్నాడు. అటువంటి వాళ్ళకి మనశ్శాంతిని ఇచ్చేటువంటిదే మన జ్ఞాన ప్రసూనాలు అనేటువంటి వీడియో. మొత్తం 850 వీడియోలు. ఇవన్నీ కూడా మానసిక ప్రశాంతతను ఇచ్చేటువంటివి. అందుకని మన వీడియోలని ఉదయాన్నే 6 కానీ లేకపోతే రాత్రిపూట మీరు అన్నం తిన్న తర్వాత నిద్రపోయేటప్పుడు కానీ టీవీలు కట్టేసి చూడండి. లేకపోతే మీ టీవీకి వరల్డ్ టీచర్ న్యూస్ అని యాడ్ చేసుకోండి. 850 వీడియోలు వస్తాయి. మొత్తం మానసిక ప్రశాంతతకు సంబంధించినవే. చూడండి, గురువు గారు చెప్తాడు, హ్యాపీనెస్ ఈజ్ నాట్ టు యూ, యూ ఆర్ హ్యాపీనెస్. అది హ్యాపీనెస్ అనేటువంటిది నీకు కాదు, నువ్వే ఒక హ్యాపీనెస్, నీవే ఒక సంతోషం. నాకు సంతోషం కాదు, నేనే సంతోషం అనే విధంగా ఉండాలి అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. అడ్రస్సును బట్టి కాకుండా జ్ఞానాన్ని బట్టి మనిషిని విలువనివ్వాలి అంటారన్నమాట. నీ బిడ్డల యందు నువ్వు ఏదైతే చూస్తున్నావో అందరిలో అదే ప్రేమ భావాన్ని చూడు. తృప్తికి మించినటువంటి ముక్తి అనేటువంటిది అసలు లేనే లేదు. తృప్తే ముక్తి. అసలు తృప్తి ఎవడికి ఉంది ఇప్పుడు? చూడండి, తృప్తిని చెందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే అని చెప్పారు. చిన్న పూరిల్లుంటే చాలు అనుకుంటాడు, దేవుడు అది ఇస్తాడు. తర్వాత రేగులిల్లు అది ఇస్తాడు, పెద్ద బిల్డింగు అది ఇస్తాడు. ఇంకా మిగిలినటువంటి అన్ని ఏసీలు గీసీలు కోట్లు ఎంత ఉన్నా కానీ మానవుడికి తృప్తి అనేటువంటిది ఉందా? లేనే లేదు. అందుకే తృప్తికి మించినటువంటి ముక్తి అనేటువంటిది లేనే లేదు. ఆత్మస్ఫురణే గొప్ప సాధన. సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నప్పటికీ కూడా సముద్ర గర్భం నిశ్చలంగా ఉంటుంది. అభేదభావం, సర్వత్రా అనురాగం కలిగినటువంటి వాడు మాత్రమే దైవ దర్శనానికి అర్హుడు. అంతే, అభేదభావం. సునిచైవ స్వపాకేచ పండితా సమదర్శిన. అది సమాన భావం కలిగినటువంటి వాడే దేవుణ్ణి చూడటానికి, దేవుడితో మాట్లాడటానికి, అంటే తనతో తను మాట్లాడటానికి అర్హుడు అంటారు సద్గురు. అనేక జన్మ పుణ్యకర్మల
ఫలితమే మనకు ఈ శరీరం అనేటువంటిది వచ్చింది. ముక్కు, కన్ను, చెవి, ఇంద్రియాలు ఉన్నాయి చూడండి. ఇవి ఇచ్చింది దేనికి అంటే 10 మందికి సహాయపడమని, పరోపకారం కోసమే ఇచ్చింది అంతే. ఇతరులకు ఉపకారం చేయడానికే నీకున్నటువంటి ప్రతి అవయవం కూడా గుర్తుపెట్టుకోండి. నీ శరీరంలో ఉండే ప్రతి అవయవం కూడా ఇతరులకు ఉపకారం చేయడానికే వచ్చింది. చేస్తే సహాయం చేయి, లేకపోతే మెదలకుండా కూర్చో, అంతేగాని హాని మాత్రం చేయొద్దు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఈ ప్రపంచమే ఒక పెద్ద అతిథి గృహం. మీరు ప్రేమించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వారి ఉనికి అనేటువంటిది ఒక పెద్ద బహుమతి, అంతేగాని శాశ్వత ఆస్తి కానే కాదు. నీవు అనుకునేటువంటిది ఏది కూడా ఆయన ప్రేరణే. కన్ను చూస్తూ ఉంది, నోరు మాట్లాడుతూ ఉంది, ముక్కు వాసన చూస్తూ ఉంది, చెవులు పనిచేస్తున్నాయి, వినపడుతూ ఉన్నాయి, మైండ్ పనిచేస్తూ ఉంది, శరీరంలో ఉండే అవయవాలన్నీ కూడా పనిచేస్తున్నాయి. ఎవరి వల్ల? నీ వల్ల కాదు, ఆయన వల్లే. నువ్వు కదులుతున్నాను నువ్వు అనుకుంటున్నావు, కదిలించేవాడు ఆయనే. కాబట్టి నీవు అనుకునేటువంటిది ఏది కూడా నీది కాదు. సంవత్సరాంతం చదివినటువంటి చదువు 3 గంటలలో తేలినట్లు నీవు జీవితం మొత్తం స్మరించినటువంటి స్మరణ అనేటువంటిది కూడా చివరి 3 శ్వాసలలో తేలుతుంది. గాడ్ ఈజ్ నాట్ అవర్ నీడ్, అవర్ నీడ్ షుడ్ బి గాడ్. అది మన అవసరాలకు దేవుడు కాదు, దేవుడే మన అవసరం, మన అవసరమే దేవుడు. జ్ఞాని ఈజ్ బార్న్ నాట్ మేడ్. జ్ఞాని అనేటువంటి వాడు ఎప్పుడు కూడా ఆల్రెడీ తయారయ్యే వాళ్ళమ్మ కడుపులో జన్మిస్తాడు. అంతేగాని పుట్టిన తర్వాత తయారవ్వటం అనేది జరగదు. హీర్ ఫ్రమ్ దేర్ సాధన, దేర్ ఫ్రమ్ హీర్ సిద్ధి. వెదర్ ఇట్ ఈజ్ రైట్ ఆర్ నాట్, ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ శివ. ఆయన యొక్క అనుమతి ప్రకారమే అంతా నీకు వస్తుంది, పోతూ ఉంది. కష్టాలు నష్టాలు మొత్తం ఆయన నీకు ఇచ్చింది. మళ్ళీ నువ్వు పోయి ఆయనకి టెంకాయ కూడా దండం పెడుతున్నావు, స్వామి నా బాధలు తీర్చమని. ఆయనే ఉంటున్నాడు, అప్పుడు నా ఇష్టం పోరా అంటున్నాడు అన్నమాట. నా ఇష్టం వచ్చినప్పుడు నేను తీరుస్తాను. మనం డబ్బులు ఇచ్చినప్పుడు అయ్యా పలానప్పుడు డబ్బు అప్పు ఇచ్చాను కదా ఇవ్వమంటే ఏమంటాడు చెప్పు, నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాను అంటున్నాడు. నీ ఇష్టం వచ్చి నువ్వు చేసుకోపో అంటున్నాడు. అంతే ఈయన కూడా. మహాశివుడు కూడా ఏమంటున్నాడు, నువ్వు ఎంత టెంకాయలు కొట్టి ఎన్ని దీక్షలు తీసుకొని ఎన్ని హోమాలు చేసినా కానీ ఆయన ఏమంటాడు, నా ఇష్టం అంటాడు. నా ఇష్టం వచ్చినప్పుడు తీరుస్తాను పొమ్మంటాడు అన్నమాట. కాబట్టి ఆయన దగ్గర మౌనంగా ఉండి చాలు అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ద డెస్టినేషన్ ఆఫ్ ద ఎవ్రీ రివర్ ఈజ్ ద సీ. అది ప్రతి నది యొక్క గమ్యం చివరికి సముద్రం. అలాగే ప్రతి జీవి యొక్క గమ్యం చివరికి దైవమే. అంతే, చివరికి దైవ సన్నిధికి పోవాల్సిందే ప్రతి ఒక్కడూ కూడా. ఏ మరణాన్ని అయితే చూసి భయపడుతున్నాడో చివరికి వాడు దాన్నే కోరుతున్నాడు. చూడండి, దాన్నే కోరుతున్నాడు అన్నమాట. ఇంకెప్పుడెప్పుడు పోతానా అంటున్నాడు. అప్పుడు ఇప్పుడేమో భయపడుతూ ఉన్నాడు. కాబట్టి ద ఆథర్ ఆఫ్ ద ప్లే ఆఫ్ యూనివర్స్, డైరెక్టర్, యాక్టర్స్, డాన్సర్స్, సినీ హీరోయిన్, హీరో, సైడ్ యాక్టర్, ఆల్ ఆర్ గాడ్. అంటే తెర మీద బొమ్మ పడ్డ తర్వాత, సినిమా మొదలైన తర్వాత తెర కనపడుతుందా? కనపడదు. తెర కనపడకపోవటానికి కారణం ఏంటి? ఆ బొమ్మలు కారణం. ఆ బొమ్మలు పోతే తెర కనపడుతుంది. అదేవిధంగా నీకు మాయా అనేటువంటిది అడ్డుగా ఉంది. ఆ మాయా అనేటువంటి తిరిగినట్లయితే అసలు దేవుడు ఎవడో తెలుస్తుంది. యు ఆర్ గాడ్, యు ఆర్ నాట్ అగ్రీ ఆర్ నో, యు ఆర్ గాడ్. కాబట్టి ఉండేది శిష్య పరంపరే, గురు పరంపర అనేటువంటిది లేనే లేదు అంటాడు ఆయన. గురువు అనేది సదా ఏకవచనం. 100 మెతుకులు తినాల్సి వచ్చినప్పుడు 101వ మెతుకు తినడం అనేది కుదరదు. అంటే
నీకు ఆహారం ఎంత అవసరమో అంతే తీసుకోగలవు, అంతకంటే ఎక్కువ ఆహారాన్ని తీసుకోలేవు. అదేవిధంగా నీవు శ్వాసలు పీల్చవలసి వచ్చినప్పుడు 99 శ్వాసలతో ఆపటం అనేటువంటిది జరగదు. నువ్వు చూచేటువంటి వాడే నిజం, చూడబడేదంతా కూడా అబద్ధమే. కానీ మొట్టమొదటి నువ్వు ఏదైతే నమ్మవో, అపహాస్యం చేస్తావో, చిట్ట చివరికి దాన్నే నువ్వు నమ్ముతావు, దాన్నే నువ్వు కోరుతావు. నీవు అన్నటువంటిదే వేదం, నీవు ఉన్నటువంటిదే క్షేత్రం అనేటువంటిది కావాలి అని అంటారు. ఈ విధంగా ఎన్నో విషయాలని, అగమ్యగోచరమైనటువంటి విషయాలని సామాన్య పరిభాషలో వివరిస్తూ ఉన్నారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. మీ జీవిత సమస్యలు కూడా ఏమైనా ఉన్నట్లయితే ఆయన తోటి చెప్పి పరిష్కరించుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.